మీకు ఎంత ధైర్యం ఉంటే ఒకరింటి మీదకి పోయి నోటీస్ లేకుండా ఎట్లా డిమాలిష్ చేస్తారు? మీరు ప్రభుత్వం అయితే కావచ్చు కాక ఇల్లు కట్టుకొని లెజిటిమేట్ అని ఇవాళ మీరు చెప్తున్నటువంటి హక్కు ఉన్నప్పుడు ఎట్లా డిమాలిష్ చేస్తారు? అది ఖమ్మంలో పేదవాడి ఇల్లు కాబట్టి ఎవరు పట్టించుకోరని అనుకుంటున్నారా? అంటే హైదరాబాద్లో నగర నడిబొడ్డున జూబ్లీహిల్స్లో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే అట్లనే చేస్తారా మీరు? వాళ్ళకి హక్కుండి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే మీ ఇష్టానికి వచ్చి అర్ధరాత్రి డెమాలిష్ చేస్తారా? ఆ ధైర్యం పెద్దవాడి మీద చేయగలుగుతారా? ఇవాళ నేను తెలంగాణ ప్రజల్ని జాగృతి శ్రేణుల్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మనకి ఇంకొంచెం కష్టమైనా పర్వాలేదు, ఈ రేపు మధ్యాహ్నం మంత్రుల ప్రోగ్రాంలో వాళ్ళు ఏం చెప్తారో చూసే వరకు కూడా కొనసాగిద్దాం. ఎందుకంటే వాళ్ళు 311 మందికి ఇస్తారా, 450 మందికి ఇస్తారా, లేకపోతే పడగొట్టిన మొత్తం 750 మందికి ఇస్తారా అనేటటువంటిది మనం చెక్ చేయాలి.